శుభాకాంక్షలు. ముఖ్యంగా మా విద్యార్థులు కూడా ఈరోజు సార్కి వీడియో చేసి శుభాకాంక్షలు కూడా తెలియజేశారండి. మీరు ఇంకా చూడలేదు. సార్తో అంటే ఇప్పుడు టైం లేదు, చాలా విషయాలు మాట్లాడచ్చు, కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తారు. సారు ఫౌండేషన్ స్టార్ట్ చేసి 9 సంవత్సరాలని చెప్పారు, కానీ అంతకు ముందు నుంచి నాకు 2011 భీమిలి మండలం వచ్చిన తర్వాత మధ్యపేట స్కూల్కి వచ్చిన తర్వాత సార్ గురించి ఒక ఆడియో వినేవాళ్ళు. ఎవరో కాదు, మన రాంబాబు మేస్తారు, శ్రీమేశ్వర్ ద్వారా. ఐ థింక్ వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు ఆగస్ట్ 15 అనుకుంటారు. అదే కదా. అయితే నేను 2011 మధ్యపేట స్కూల్కి వచ్చిన తర్వాత ఆగస్ట్ 15 పూర్తిగా స్కూల్లో ముగించుకొని జెండా వందనం చేసేసి పిల్లలకి అయ్యో పంచి స్పీచ్లు అన్నీ అయిపోయిన తర్వాత చాలా ఉత్సాహంగా బండి మీద వచ్చేస్తున్నాడు. రాంబాబు అని కలుద్దాం అని అది అయిపోయింది, వేగం వచ్చేయని రోడ్డు మీదకి అంటున్నాను. అంటే లేదా ఇంకా జరుగుతున్నాను, ఇంకేంటని అయిపోయింది కదా, 1-2 గంటల్లో అయిపోతుంది కదా అంటే, లేదురా శ్రీరామూర్తి రాయ్ గారు వచ్చారు మా స్కూల్కి అన్నారు. ఏమని ఏంటి ప్రోగ్రామ్ ఏంటి అని అడిగారు. ఇప్పుడు 2011లోనే నాకు తెలిసినప్పటి నుంచి అడిగితే, ఇలాగా వాళ్ళ అమ్మాయి గారి పుట్టినరోజు పిల్లలందరికీ కూడా అక్కడ ఉన్న విద్యార్థులకి అందరికీ కూడా రకరకాల వస్తువులు, అదే చదువుకునే వస్తువులు, పుస్తకాలు కానివ్వండి, డిజిటల్ ఎక్విప్మెంట్ కానివ్వండి, అలాగే వాళ్ళు వేసుకునే బట్టలకి వాటికి అన్నిటికి కూడా ఇవ్వడానికి వచ్చి కార్యక్రమం చేశారని, ఈ కార్యక్రమం చేస్తున్నారని చెప్పారు, మన రాంబాబు చెప్పారు. అలాగే 2011లో అది విన్నాను. 2012లో ఆ కార్యక్రమం ఈ స్కూల్లో జరుగుతో పాటు మా స్కూల్లో విద్యార్థులకు కూడా ఇన్విటేషన్ తీసుకున్నాడు మా అన్నయ్య రాంబాబు అన్నయ్య సార్ దగ్గర నుంచి. అక్కడ ఉన్న సామాజికంగా వెనుకబడిన తరగతుల పిల్లలందరినీ కూడా ఆటో ఇచ్చి పంపించాం. ఆటో ఇచ్చి ఆ కార్యక్రమానికి వాళ్ళు అటెండ్ అయ్యారు. నేను సార్ ఇంక అప్పటికీ కలలేదు. అలాగే 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు అలా వింటూనే ఉన్నాను, కానీ ఏ రోజు ఏ ఒక్క కార్యక్రమానికి నేను అటెండ్ కాలేదు. ఆ తర్వాత ఈ సార్ని నాకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య మీద మేమందరం రాంబాబుని అందరం మల్లగుల్లాలు పడుతూ ఉంటే సార్ దగ్గరికి వచ్చి చెప్పారు, రాంబాబుని విషయం ఇద్దరే ఇలాగా ఒకరికి మధ్యలో ఉండి ఆర్థికంగా హెల్ప్ చేసి అది చెయ్యెత్తేస్తే ఇబ్బంది పడుతున్నాడు అనుకుంది. అప్పుడు ఈ సారు నన్ను పిలిపించారు. అప్పుడు సార్ని ఎప్పుడు ఇదంతా విని 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత సార్ నేను కలవడం జరిగింది. విషయం ఇలా చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఎవరికైతే మోసపోయానో, ఇలాగా అక్కడ కోర్టుకి వెళ్ళి నోటీసులు ఇస్తామని ఆ వ్యక్తి, అవతల వ్యక్తి సార్ని కలిసారు. ఇలాగ మా బంధువేనండి ఆయన, ఇలాగ మా మీద కోర్టుకి వెళ్దారు, మీరైతే సహాయం చేస్తున్నారట కదా అనేసి విరమించుకోండి అని చెప్పేసి సార్ మీద కలిస్తే సార్ ఒకటే చెప్పారు, నీ తోడబుట్టిన అన్నదమ్ముడు కొడుకుని కూడా నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు బయటకు వెళ్ళిపోని తగిలేసి ఇమ్మీడియట్గా ఆ కేసుని సార్ హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసుకొని నేను టీచర్ని, సార్ నా దగ్గర ఆర్థికంగా తీసుకోవచ్చు, ఆ కేసు నువ్వు నడుపుతున్నందుకు తీసుకోవచ్చు, కానీ నా దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోలేదు. తీసుకుని ఆ కేసును వాదించారు. అది సార్ యొక్క గొప్పతనం. అంటే అప్పటి నుంచి సార్కి నేను ఎలాగో అటాచ్ చేయగలను మరి ఇంకంతే. అక్కడి నుంచి కూడా అలా సార్ ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాల్లో మేము ఉంటూ, ఎలా ఇప్పుడు ఉన్నారు మీరు చెప్తున్నారు, మహిళలందరికీ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉండేటట్టు ఏర్పాటు చేసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేసి మీరంతలో మీరు ఆర్థికంగా మీ భర్తకి, మీ కుటుంబానికి చెయ్యూత ఇచ్చే దిశగా ఆలోచించారు అంటే మాత్రం ఆ గొప్పతనం ఎవరికి రాదు, ఇలాంటి వ్యక్తులకే వస్తుంది. ఎందుకంటే స్త్రీని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అని తపన, వాళ్ళకి ఒక కార్యక్రమాన్ని, ఒక ఇన్స్టిట్యూషన్ని, వాళ్ళకు ఒక సంపాద మార్గాన్ని తయారు చేసి పెట్టగలిగారంటే ఈయన యొక్క గొప్పతనం మనం ఎప్పుడు కూడా మర్చిపోదగింది కాదు. రెండోది, సార్ ఎప్పుడు నిరాడంబరంగా ఉంటారు, కానీ మీరు సమాజంలో లోపలికి వెళ్తున్నారు, సమాజంలో వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతున్నాయి, అందరూ మీ వైపు చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకింకా జరుగుతూ ఉంటాయి, మీరు అవన్నీ కూడా తీసుకోవాలి. రెండోది, సార్ ఇక్కడే కాదు, మీకు పెద్ద ఇన్సిడెంట్ ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో పీటీ విలేజెస్, పూర్ ట్రైబల్స్, అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళు ఏదైనా అడిగితే మర్చిపోకుండా కింద నుంచి మీదకి పంపించే అంత దృక్పథం ఉన్న సారి మన శ్రీరామూర్తి గారు. ఎందుకంటే
ఆ రోజు అరకు లంతంపాడని ఒక ఏరియా ఉంటుంది, అరకు నుంచి 40 కిలోమీటర్ల మీదకి వెళ్ళాలి. అలాంటి ఏరియాలో మేము వెళ్తూ ఉంటే, కార్ల మీద వెళ్తూ ఉంటే ఏ ఉత్తరాఖండ్ ఏ జమ్మూ కాశ్మీర్లో ఉన్నంత ఫీలింగ్ ఉండేది.